ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి పరమగీతములు 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందులలో ఎగురు నా పావురమా, పేట బీటలను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ప్రభునందు ప్రియమైన వారులారా, యేసు ప్రభు సంఘముతో మాట్లాడిన మాటలు ఇవి. యేసు ప్రభు సంఘమును ప్రేమించిన విధానం ఇది. ప్రతి మనిషికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. మనిషిలో ప్రతి ఒక్కరికి, అది సేవకులైనా, విశ్వాసులైనా, పెద్దలైనా, పరిచర్య చేసేవారైనా, ఎవరికైనా ఒక బలహీనత ఉంటుంది. ఆ బలహీనతకు మనం ఏం భయపడతామంటే, ఎప్పుడు ఆ బలహీనత రాగానే ఆ బలహీనతలో మనం పడిపోతుంటాం. దాన్ని దాటడం చాలా కష్టమైపోతుంది. మన జీవితంలో అంతం వరకు కూడా ఆ బలహీనతలో పడి ఉంటాం. అయితే ఇక్కడ గమనించినట్టయితే యేసు క్రీస్తు ప్రభుకు ఆయనకు ఒక బలహీనత ఉంది. ఎంత విచిత్రం కదా. సార్వభౌమ అధికారం కలిగిన దేవునికి ఒక బలహీనత ఉంది. సర్వ సృష్టికర్త అయిన దేవునికి ఒక బలహీనత ఉంది. ఆ పరమున కోట్ల కుల దూతలతో నిరంతరం పరిశుద్ధుడు 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 అని పోడబడే ఆ దేవునికి ఒక బలహీనత ఉంది. అదేందో తెలుసా? ఆయన బలహీనత నువ్వు నేనే. ఆయన మనం అంటే బలహీనత కాబట్టి మనము బలహీనత ఏదాని మీద ఉందో దాన్ని వదులుకోనట్టుగా ఆయన మనల్ని వదులుకోవడానికి ఇష్టం లేదు. ఆ కోట్ల కుల దూతలతో పొడబడే ఆ భాగ్యము విడిచిపెట్టుకొని పాప శరీరాకారంతో ఈ లోకంలో పుట్టి కల్వరిశిలలో ప్రాణం పెట్టి తన రక్తం చేత మనల్ని విమోచించినాడు, తన సంఘముగా చేసినాడు. నాకు నువ్వు అవసరం, నా సొత్తు నువ్వు అని ఆయన తన రక్తం చేత మనల్ని విమోచించినాడు. ఆ ప్రభువు ఏం చేస్తున్నాడంటే, సంఘంలో చేర్చి ఆ బండ సందులలో, క్రీస్తు బండ అయితే ఆ బండ సందులలో అంటే ఆయన యొక్క రెక్కల నీడన, ఆయన యొక్క సన్నిధిలో మనం ఉన్న మనల్ని ఏమంటున్నా అంటే, ఎంతో స్పష్టంగా పేట బీటలను ఆశ్రయించు నా పావురమా అని పిలుస్తున్నాడు. పావురమును పోలుస్తున్నాడు. పావురము ఎవరంటే పరిశుద్ధాత్మకు సూచన. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే నీవు నేను ఆయన యొక్క సన్నిధిలో కనబడాలని ఆయన కోరుతున్నాడు. ఏమంటున్నాడు? నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరం నాకు వినబడనిమ్ము. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మనమంటే ఎంత ఇష్టం కదా ప్రభుకు. నీ ముఖము నాకు కనబడనిమ్ము అని కోరుతున్నాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉండాలని కోరుతున్నాడు. నీ స్వరము నాకు వినబడనిమ్ము అని కోరుతున్నాడు. నీవు ఆయనను ఆరాధన చేయాలని, నువ్వు ఆయనకు మొరపెట్టాలని ఆయన యొక్క సంఘమును ఆయన కోరుతున్నాడు. సంఘంలో చేర్చబడిన నీవు నేను, సంఘంగా మార్చబడిన నీవు నేను, ఆయన రక్తం చేత వినిపించబడిన నీవు నేను ఆయనకు బలహీనతన అయినామనే విషయం మనం ఎరగవలేను. ఆయనకు మనం అవసరమైనాం. మనం లేకుండా ఆయనకు నెమ్మది లేదు. ఆయన కోట్ల కోట్ల దూతలతో పొడబడే భాగ్యం వదిలేసుకొని వచ్చినాడంటే నీవే ఆయన దృష్టిలో ఎంతో ప్రాముఖ్యమైన వాడవు. నీ కొరకు ఆ సిలువను, ఆ ఉమ్మివేయబడటను, ఆ కొరడా దెబ్బలను సహించినాడంటే నువ్వెంత ప్రాముఖ్యము. అంత విమోచించిన ప్రభువును ఆయన కోరుతున్నది ఏంటంటే, నీ నుంచి నీ ముఖం నాకు కనబడాలి అని కోరుతున్నాడు. నీవు ఆయన సన్నిధిని చూడాలని కోరుతున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ, మనము ఆయన సన్నిధిలో ఉండి ఆయనతో మాట్లాడాలని, ప్రభువా నా సమస్య ఇదే అని, ప్రభువా నీ గొప్పతనం ఇదని మనం ప్రార్థించి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. ఎంత బలహీనత చూడండి నువ్వు నేను. ఆయన అంటున్నాడు నీ ముఖం కనబడనిమ్ము, నీ స్వరం. మనము ఆయన దాటి వెళ్ళొద్దు. ప్రభునందు ప్రియమైన వాళ్ళు, ఆయన స్వరానికి, ఆయన సన్నిధికి దూరంగా, ఆయన పిలుపునకు దూరంగా వెళ్ళొద్దని ప్రభు కోరుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన యొక్క సన్నిధిలో ఉండి నిందారైతులుగా ఆయనను మహింపరచేవారమై ఉండాలి. దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరలోకపు తండ్రి యేసు ప్రభు నామమును బట్టి వందనాలు. నీ సన్నిధిలో మొరపెట్టేవారమై, నిన్ను ఆరాధించేవారమై, నీ యొక్క సన్నిధిలో, నీ యొక్క బండ సందుల్లో మేము ఎగరగలిగినట్టు
ఆ పావురం యొక్క తత్వం కలిగి కొనసాగుటకు సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.